రింగ్ లీడర్ ఈస్ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు ఎండి. రింగ్ లీడర్ ఎవరు? ఎస్ కృష్ణంరాజు ఎవరు అంటే మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి, అందులో సంతకం ఉంటుంది అనుకుంటా ఆయనది కూడా. ఓకే, ఈ డాక్టర్ది. ఓకే, సో ఈచ్ డాక్టర్ గాట్ 50 lakhs ఫర్ ఫేక్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ లేడీ డాక్టర్. ఓకే, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన డాక్టర్లకి ఒక్కొక్క డాక్టర్ కి 50 లక్షలు ఇచ్చారు ఫేక్ రిపోర్ట్ రాయడానికి, ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడానికి అని. ఇక్కడ లోకేష్ ఇన్స్ట్రక్టెడ్ డాక్టర్ కృష్ణంరాజు అంటే ఈ మన యొక్క చంద్రబాబు నాయుడు కొడుకు, ఒక ముద్దపప్పు అయినటువంటి లోకేష్ గారు ఏది ఆ డాక్టర్ కృష్ణంరాజు ఎండి గారికి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తా ఈ ఫేక్ రిపోర్ట్ రాయమని. ఎందుకు నేను అడిగిన అంటే ఇందులో మరి లోకేష్ గారిదే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని అడిగిన నేను. ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఈ అది ఫేకే కావచ్చు, ఫేకే అన్నారు. ఏది రేవంత్ రెడ్డి గారిని ఒక మీటింగ్ లో కలిసిండు ప్రవీణ్ బ్రదర్ అని ఒక ఫోటో షేర్ చేస్తున్నారు, ఒక ఆమె షేర్ చేసింది, సౌజన్య అడ్వకేట్ అంటే ఆమె ఎవరో. సో అట్లనే ఈ యొక్క ఒక అడ్వకేట్ నాకేం చెప్పిండంటే ఈ కొన్ని రోజులు ఆయనకు వచ్చిన సమాచారం అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు, నేనేం ఫోటోలు వీడియోలు ఏం చూడలేదు. కానీ ఈ లోకేష్ గారిని కలిసిండు ఏదో బహిరంగ సభలనో ఎక్కడో పర్సనల్ గానో ప్రవీణ్ బ్రదర్. సో క్రిస్టియన్ ఓట్లని మాకు వేయించు అంటే ప్రవీణ్ బ్రదర్ చక్కగా ఆన్సర్ ఇవ్వలేదు అని, కాబట్టి అది కూడా కోపం పెట్టుకున్నాడేమో. అంటే ఆ విధంగా నాకేమనిపించింది అంటే లోకేష్ చేయించండా అని నేను అనుకున్నా. సో కానీ ఈ సోర్స్ ని అడిగిన లోకేష్ చేయించిండా అంటే కాదు, ఇక్కడ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు. లోకేష్ కేవలం ఈయన అమిత్ షాకి పప్పెట్టు, అమిత్ షా చెప్పినట్టు వింటాడు. సో అది కేవలం ఆ యొక్క దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి, అది హత్య లెక్క ఉండకుండా ఉండడానికి ఈయన లోకేష్ సహకరిస్తున్నాడు, కానీ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పిండు నాకు ఈ సోర్స్. ఓకే, అయితే ఈ నారా లోకేష్ డాక్టర్ కృష్ణంరాజు ఎండికి 50 లక్షలు, ఒక్కొక్క డాక్టర్ కి 50 లక్షలు చొప్పున ఈ కృష్ణంరాజుకి చెప్పి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పిండు. అందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది అని చెప్పిండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంటెన్షనల్లీ డిలేడ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లోకేష్ చెప్పిన ప్రకారం కావాలని పోస్ట్ మార్టం జనరల్ గా 24 గంటలు లేదా 48 గంటలు అంటే ఒక రోజు లేదా 2 రోజులు ఇస్తారు. అట్లాంటి 18 రోజులు ఇంకెక్కువనో చేసిర్రు. సో ఎందుకని చేసిర్రు అంటే కావాలని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కొడుకు ముద్దపప్పు అయిన నారా లోకేష్ గారు ఏమని చెప్పారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ చేయమని చెప్పారంట. వాళ్ళు ఉన్నదే చదువుతున్నా, ఇంగ్లీష్ చదివింది తెలుగులో నేను అందరికి అర్థం కావాలని నేను తెలుగులో చెప్తున్నా. ఆయన టైప్ చేసింది నేను మళ్ళీ చదువుతున్నా. లేడీ డాక్టర్ డింట్ మెన్షన్ హర్ నేమ్ ఇన్ ద రిపోర్ట్, కానీ ఆ రిపోర్ట్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లేడీ డాక్టర్ పేరు లేదు అని చెప్తున్నాడు. డాక్టర్ ఎస్ కృష్ణంరాజు సెట్ ద డీల్ ఆఫ్ 50 lakhs ఫర్ ఈచ్ డాక్టర్ ఫర్ రిపోర్ట్ మ్యానిపులేషన్. ఈ రిపోర్ట్ ని అది యాక్సిడెంట్ లెక్క రాయడానికి ఒక్కొక్క డాక్టర్ కి 50 లక్షలు చొప్పున ఆ డాక్టర్ కృష్ణంరాజు ద్వారా నారా లోకేష్ ఇప్పించిండు. అంటే నారా లోకేష్ పైన ఇంకా అమిత్ షా, ఇంకా చిన్నజీరు ఓడాడు. ఓకే, నాకు అర్థమైంది ఆ చైనా ఇవన్నిటిని చూస్తే. ఓకే, ఇక్కడ సోర్స్ ఏంది అంటే రాధా మనోహర్ దాస్ నుంచి మొదలు పెడితే రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, ఈ లలిత్ కుమార్, వీళ్ళందరూ ఈ చిన్నజీఆర్కి రిక్వెస్ట్ చేశారు వీళ్ళు ఎట్లయినా లేపేయాలని చెప్పి. చిన్నజీఆర్ ఏం చేసిండు అంటే ఆ భూపతి రాజుకి చెప్పిండు. భూపతి రాజు ఏం చేసిండు అంటే లేకపోతే చిన్నజీఆర్ డైరెక్ట్ చెప్పిండు అమిత్ షాకి. అమిత్ షా అప్రూవల్ ఎందుకు కావాలంటే ఈ రేపొద్దున కేసులైనా ఏదైనా మమ్మల్ని రక్షించాలి. ఇది చైనా ఫ్యాక్షన్. ఓకే, అమిత్ షా అప్రూవల్ వచ్చినాక ఈ భూపతి రాజు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క కిరాయి వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి సుపారీ ఇచ్చి పని కానిచ్చినాక దీన్ని కామ్ చేయడము ఈ ఆంధ్ర యొక్క కమ్మ మీడియాది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియా. సో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించడానికి ఈ అనిల్ జాబేద్ లాంటి వాళ్ళు, లోకేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దీన్ని యాక్సిడెంట్ లెక్క, ఐజీ లాంటి వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడానికి, అతని డాక్టర్లు దీన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ కష్టపడుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన వాటాలు మూటలు అందుతున్నాయి. అంటే ఇక్కడ 2 పార్ట్స్. ఓకే, బిఫోర్ ద హత్య, ఆఫ్టర్ ది హత్య. బిఫోర్ ద హత్య ఏంటంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. అది హత్య చేయడానికి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అదొక పార్ట్. ఫస్ట్ సినిమా ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత ఏంది ఈ యొక్క దాన్ని యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించడానికి పడుతున్న కష్టాలు పాటలు. ఓకే, అట్లా బిఫోర్ ఇంటర్వ్యూలు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కింద నుంచి మొదలు పెడితే హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ అండ్ ఈ యొక్క చిన్నజీఆర్.
అండ్ ఆ పైన పోతే అమిత్ షా, అమిత్ షా నుంచి భూపతి రాజు నుంచి సుపారీ గ్యాంగ్. ఇది యొక్క ఇంటర్వ్యూ ముందు, హత్యకు ముందు. హత్య తర్వాత ఈ ఆంధ్ర కమ్మ మీడియా, టీడీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థలు, ఈ చిల్లర కమ్ముడు పోయే అనిల్ జాబేజ్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ నారా లోకేష్ గారు, ఈ డాక్టర్లు, లేకపోతే లాయర్లు, లేకపోతే జడ్జిలు, వీళ్ళంతా ఈ యొక్క ఇది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం, హత్య కాదు అని చెప్పడానికి.